ఆసన్నమైంది. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరు ఒకసారి దయచేసి అన్న అక్కడ ఆ మెయిన్ గేట్ దగ్గర కొద్దిగా చూసుకోండి, ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట ఇంతకు 10 ఇంతలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ చేయండి. అప్పటి నుంచి టీవీ సార్ చెప్తున్నాడు, తర్వాత ఇబ్బంది జరగదు, అర్థం చేసుకోండి జర ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కదా? కాంగ్రెస్ అంటేనే కొత్త ఇళ్లను కట్టుడు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఇళ్లనైతే కట్టిండో గా ఇళ్లకు 3 రంగులు వేసుడు తప్ప వాడి ఇళ్లను కట్టుడు లేదు. ఇంకా ఉన్న ఇళ్లను కూలుస్తున్నాడు హైదరాబాద్ లో, తెలుసు కదా. హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా ఆగం పట్టించిండు. అమరావతికి పంపించే పనిలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దోపిడి పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన ఇళ్లను కూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, యాదాది పాలన జనమును దోచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, యాదాది పాలన జనమును దోచే పాలన. ఈ విధంగా ప్రజలను ముంచే వాళ్ళని ఏమంటారు? ఓటుకు నోటుకు దొంగ. అవునా కాదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. అవునా కాదా? అవును. 420 హామీలతోటి అవి అమలు కావని వానికి కూడా తెలుసు మొదలే. ఒకసారి రాహుల్ గాంధీని, ఒకసారి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి దొంగ సంతకాలు పెట్టించి తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేసిపోయి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో పబ్బం గడుపుతున్నారు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి మీరే అనాలి. ఉత్త మాటలు చెప్పే అంటే మీరే అనాలి. ఉత్త మాటలు చెప్పే, ఉత్త మాటలు చెప్పే. ఓటుకు నోటు దొంగము నీవు, ఓటుకు నోటు దొంగము నీవు, ఓటుకు నోటు దొంగము నీవు. చంద్రబాబుకు తక్కువ నీవు, చంద్రబాబుకు దొంగము నీవు, చంద్రబాబుకు దొంగము నీవు, చంద్రబాబుకు. దొంగము నీవు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. 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 ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. అవును కదా? ఉచిత బస్సు తోటి ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడో ఇప్పుడో మనల్ని ఎక్కి జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు తప్ప ఉన్నదా? ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. ఇక 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మనకేమో
ఉరితాడు వేశావు రైతన్న బడలేమో ఉరితాడు వేశావు రైతన్న బడలేమో ఉరితాడు వేశావు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతోంది ఓదుకున్నాడు దొంగమునివో ఓదుకున్నాడు దొంగమునివో చంద్రబాబుకు దొంగమునివో చంద్రబాబుకు దొంగమునివో ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతోంది ఇంకా ఈ 420 కథ ఎట్లా ఉందో మానుకోట మీ ముందుకు వస్తున్నాడు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాడు